హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్వాతి వ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం ఐటెమ్స్ కోసం నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. అందులో ఫస్ట్ వచ్చేసి అల్లం అండి. అల్లం ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. అల్లం ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఫంగస్ అనేది ఫార్మ్ అయిపోతదండి దానిపైన. అంటే బూజులా వచ్చేస్తది. అదేంటంటే మనం మాయిశ్చర్ లాక్ అయిందనుకోని మనం యూజ్ చేసేస్తూ ఉంటాం. కానీ అలా యూజ్ చేయకూడదండి. దానివల్ల కిడ్నీ అండ్ లివర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. కాబట్టి అల్లం ఎప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. నెక్స్ట్ వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. దానిపైన బ్లాక్ మార్క్స్‌లా వచ్చి అవేంటంటే బూజులా వచ్చేస్తాయండి. వాటిని కూడా తీసుకుంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదండి. ఉల్లిపాయలు ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అవి మాయిశ్చర్‌ని అబ్జర్వ్ చేసేసుకుంటే సో, త్వరగా పాడైపోతాయి. కాబట్టి వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. బనానాస్‌ని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదండి. బనానాస్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ వాల్యూ అనేది పోతదండి. చపాతీ పిండి. చాలామంది కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే త్వరగా అయిపోతదని చపాతీ పిండి ముందు రోజే కలిపి పెట్టేసుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల అంటే చపాతీ పిండితో చేసుకున్న చపాతీ తినడం వల్ల డైజెషన్ ఇష్యూస్ ఇంకా స్టమక్ పెయిన్స్ అలాంటివి వస్తాయండి. సో, వాటిని ఫ్రిడ్జ్‌లో